ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసన వేదిక మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమయాల గ్రంథం 16వ అధ్యాయము 8 నుంచి 13 వచనం చూసుకుంటే, యెష్షయి కుమారులను పిలిపించినప్పుడు సమూయేలు వారిని చూసి వారిని బట్టి దేవుడు వారిని కోరుకున్నాడు అనుకున్నాడు. కానీ దేవుడు సెలవిచ్చిన మాట, మనుషుల పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టునని చెప్పినప్పుడు యెష్షయి కుమారులందరూ కూడా వచ్చినారు. కానీ వాళ్ళు ఎవరిని కూడా దేవుడు ఎంచుకోలేదు. సమూయేలు ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడు అని చెప్పినప్పుడు సమూయేలు వాడిని పిలువనంపించము, అతడు ఇక్కడికి వచ్చే వరకు కూడా మనం కూర్చుందామనే సీత చెప్పగా అతడు వాడిని పిలువనంపించి వచ్చినప్పుడు అతను ఎర్రడు వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడుగా ఉన్నప్పుడు నేను కోరుకున్నవాడు ఇతడే అని దేవుడు సెలవిచ్చినప్పుడు సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని వాని సహోదరులు ఎదుట దావీదును అభిషేకించిన. నాటి నుంచి దావీదు మీద దేవుని ఆత్మ ఉన్నట్లుగా చూస్తున్నాం.